నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం నేడు రాజ్భవన్ లో తెలంగాణ లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం జస్టిస్ రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏడవ రోజు కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ ఖగార్ మావోయిస్టులతో చర్చల కోసం జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సమీక్ష 2025-26 యాక్షన్ ప్లాన్లపై అధికారులతో చర్చించిన మంత్రి సీతక్క విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం జీవీఎంసీ కార్యాలయంలో ముందు కూటమి శ్రేణుల కోలాహలం రాజ్భవన్లో తెలంగాణ లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం చేశారు లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు షబ్బీర్ అలీ వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు With the kind permission of the Honorable Governor, now I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable Governor, Telangana, appointing Sri Justice A. Rajshekar Reddy as Lokayukta. By virtue of the powers vested in me by subsection 1 of section 3 and subsection 1 of section 5 of the Telangana Lokayukta and Upalokayukta Act 1983, I, Jishnudev Varma, the Governor of Telangana, hereby appoint Sri Justice A. Rajshekar Reddy, former Judge of High Court, to be the Lokayukta of Telangana with effect from the date of his assumption of office, given at Raj Bhavan, Hyderabad, this 6th day of April in the year 2025, in the 76th year of Republic of India, signed Governor of Telangana. Now, I request Honorable Governor of Telangana to kindly administer the oath of office to the Honorable Lokayukta. I, Edavelli Rajshekar Reddy, having been appointed to be Lokayukta, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. Now, I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable Governor of Telangana. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు ఆపరేషన్ ఖగార్ శాంతి చర్చల కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పందించేందుకు ప్రయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంతోనే చూస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీతో చెప్పారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయమే జానారెడ్డి నివాసానికి వెళ్లిన ఆపరేషన్ ఖగార్ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చించారు ఇరువురు నేతలు
హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025-26 యాక్షన్ ప్లాన్ పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, టీజీ ఫుడ్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వైస్లీ, అన్ని విభాగాల అతిథులు, ఇతర అధికారులు హాజరయ్యారు. మరి సక్సెస్ అంటే మనం అనుకున్నటువంటి ప్రోగ్రెస్ సాధించగలరు. అది సాధించాలంటే ఒక ప్రణాళిక. I'm really very happy to meet all rights of the children. If you need any help, thank you. నా పేరు సరిత, నేను చైల్డ్ రైట్స్ కమిషన్ లో మంగళవారం. అందరికీ నమస్కారం. Morning everyone. My name is Vandana Gaud. I learned from past 24 years. So with the age. అందరికీ నమస్కారం. గతంలో మాకు ఎన్జిఓ ఉంది, గ్రీన్ డే సొసైటీ అని. 23 years నుంచి प्रियंका अग्रवाल आज करते हैं कि आज यही कार्य हमको मिला है. हम आप लोगों को आशा दिलाते हैं, विश्वास दिलाते हैं कि महिलाओं के लिए, चाइल्ड्स के लिए जो हमको अथॉरिटी मिल रही है उसके लिए हम बराबर काम करेंगे. हर जगह अपनी जो भी సిసి గారికి, మిగతా అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన గత సంవత్సరం మనకి బడ్జెట్ ఎంత వచ్చింది, మన ఎక్స్పెండిచర్ ఏంటి, తర్వాత ఈ ఇయర్ ముఖ్యంగా ఈ ఇయర్ యాక్షన్ ఆరోగ్య లక్ష్మి ప్రోగ్రామ్. నమస్తే మేడం, నా పేరు విశాలక్ష్మి. జాయింట్ డైరెక్టర్ స్కీమ్స్ ఇన్సాన్ చూస్తాను మేడం. మిషన్ శక్తి అండ్ సాక్షి. మేడం నమస్తే మేడం, నా పేరు అభినవ్ మేడం. నేను సూపరింటెండెంట్ మేడం, డిజబుల్ సీనియర్ సిటిజన్ ప్లానింగ్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు ప్రీతి సునంద, స్టేట్ కోఆర్డినేటర్, డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, హెల్ప్ డెస్క్. శోభారాణి గారికి, అదేవిధంగా టీఎస్ ఫుడ్ చైర్పర్సన్ ఫైన్ గారికి, అదేవిధంగా డిజేబుల్ చైర్పర్సన్ వీరయ్య గారికి, అదేవిధంగా కాంతి వెస్లీ గారికి, శైలజ గారికి, ఇతర అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి 3 months ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా, లేదా నెగ్లిజెన్స్ ఉన్నా, లేదా ప్రోగ్రెస్ ఉన్నా, మనము వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏంటని మళ్ళీ ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా కామ్గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం, ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది కూడా మనకు తెలియదు. దానికోసమని ఈరోజు ఈ రివ్యూ పెట్టడం జరిగింది. కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది. సో పాత బడ్జెట్ లో కూడా మనం ఏమేమి ఖర్చు చేసినాం, ఏం ప్రోగ్రెస్ సాధించినాం, ఇంకా ఏమేమి పెండింగ్ ఉంది, దాన్ని ఇంకా ఎట్లా వాడుకోవాలనేది దానికోసం పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా. టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైం అనుకోవచ్చు, 100 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ. అట్లనే పొలిటికల్ ఒక పీరియడ్ కూడా మనము 5 years మాకు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మనకు బడ్జెట్ కు కేవలం 1 year. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేరీస్ వేసుకొని ముందుకెళ్ళాలి. ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి, లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలని అడావుడి కాకుండా మనం ఒక ప్రణాళిక. శోభారాణి గారికి, అదేవిధంగా టీఎస్ ఫుడ్ చైర్పర్సన్ ఫైన్ గారికి, అదేవిధంగా డిజేబుల్ చైర్పర్సన్ వీరయ్య గారికి, అదేవిధంగా
కాంతి వెస్లీ గారికి, శైలజ గారికి, ఇతర అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి 3 months ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా, లేదా నెగ్లిజెన్స్ ఉన్నా, లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏంటని మళ్ళీ ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా కామ్గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం, ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది కూడా మనకు తెలియదు. దానికోసమని ఈరోజు ఈ రివ్యూ పెట్టడం జరిగింది. కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది. సో పాత బడ్జెట్ లో కూడా మనం మంత్రి గారు, మహిళా శిశు శాఖ మంత్రి గారికి, విశాఖ నగర్ మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ కార్యాలయంలో భారీ ఉత్సాహంగా మధ్య జరిగింది. మేయర్గా పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో కార్యాలయం వద్ద కోలాహలం వాతావరణం నెలకొంది. జీవీఎంసీ సమావేశంలో కోరం సరిపోవడంతో మేయర్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరు పీలా శ్రీనివాసరావును ఎమ్మెల్యే వంశీకృష్ణ బలపరిచారు. బీజేపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెకండ్ ప్రపోజ్ చేశారు. దాంతో మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు. హయత్ నగర్ కోహెడాలో దొంగలు బీభత్సం సృష్టించారు. గొర్రెల మంద కావలికు ఉన్న 2 వ్యక్తులపై కత్తుతో దాడి చేసి 30 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు. కుసాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్కు కత్తిపోట్లు గాయాలయ్యాయి. తండ్రికి అనారోగ్యం కావడంతో గొర్రెల మందకాడికి కావలిగా వెళ్లిన కానిస్టేబుల్ నవీన్పై దొంగలు దాడి చేసి గాయపరిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైట్ మా అన్న మా బొమ్మరు ఇద్దరు అనుకుని ఇక్కడ అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల
వాళ్ళు కత్తులతో దాడి చేసారు. తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు? బొలెరో. ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు? 40 నుంచి 70 ఎక్కువ పోయినాయి లేవు. వాళ్ళ ఎంతమందిపై దాడి చేశారు? ఒకరు ఇద్దరి మీద చేసారు. కాకపోతే కత్తులతో ఒకరి మీద చేసారు. మిగతా అతని మీద ఇట్లా లోపల దెబ్బలు కొట్టి లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరానికి పాటుపడుతున్న మూట గుట్టురట్టు చేశారు విశాఖ నగర్ పోలీసులు. అందుకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాక్షి చెప్పారు. 2000 లోన్ యాప్లలో అప్పు తీసుకున్న నరేంద్రను వేధించిన కేసులో పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఎవరికైనా అప్పు కావాలంటే మన బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాలు ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్. ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో నెక్స్ట్ స్లైడ్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి? ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు. మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలి. సో అనుకోండి 5,000 డబ్బు అప్పు తీసుకుంటే మీరు 1,00,000 వరకు కట్టేశారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కాంటాక్ట్స్ నేను తీసుకున్నాను, అందరికీ నీ ఫోటో నీ వీడియో బాక్స్ చేసి పెడతాను. సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. జస్ట్ 1,000 ప్లస్ 100 1,100 లోన్ తీసుకున్నారు. తర్వాత 1,000 2,000 200 టోటల్ 2,300 రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి. కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హ్యారాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్ఫ్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం, కాంటాక్ట్స్కి పంపడం. అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయారు. నెక్స్ట్. సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. సో మనం చూసాము, లాస్ట్ లాగింగ్ ఐపీ అడ్రస్ చూస్తే రావల్పిండి పాకిస్తాన్, అక్కడ నుండి వచ్చింది. తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. నెక్స్ట్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది. ఆ అకౌంట్లో కంప్లైనెంట్ 2,000 రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడ నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. అంటే నేను చూపిస్తున్నా, మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇంతవరకు
ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావల్పిండి, ఇంకొకటి వచ్చింది ఆసాం హైలాకంది. అది మ్యాప్ చూస్తే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అపార్ట్ రెండు ప్లేసెస్. తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్స్లో మోసాల్లో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి. ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఉన్న మదర్ తెరిసా కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న కుప్పం జస్టిస్పల్లికి చెందిన విద్యార్థి యోగేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడికి సంబంధించిన బంధువులు ఆవేశంతో లగిలిపోయారు. మృతదేహాన్ని అంబులెన్స్లో కూడా తీసుకోకుండా ఆసుపత్రి నుండి నేరుగా పలమనేరు మదర్ తెరిసా కాలేజ్ వరకు 6 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్లారు. కాలేజ్ యాజమాన్యం గేట్లు మూసివేసి పోలీసులు బందోబస్తుతో అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాలేజీ ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మదర్ తెరిసా సార్ టోటల్ ఒక పేరెంట్ వచ్చేసిందాను. ఒక పేరెంట్ నమ్మకంగా వదులుతారు. ఇక్కడ ఇదే ఇన్స్టిట్యూట్ కాంపౌండ్ లోపల వదులుతారు. వదిలితే వాళ్ళ పిల్లలు సార్ వాళ్ళు కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకుని చెడిపోయేదాకా దారి తీస్తానంటే ఎంత వేలూరు వెళ్ది అది చెప్పండి సార్. ఎంత వేలూరు వెళ్ది మీరు వచ్చి మాట్లాడాలి సార్. అది గేట్లు మూసినారు, వచ్చి హాస్పిటల్ గేట్లు మూసినారు. గేట్లు మూసేసిరే మేము బాడీని మోసుకొని వస్తా ఉంటే కూడా గేట్లు మూసినారు. ఎందుకు మూసేసినారు? వీళ్ళు ఎందుకు ఇంత అంటే మేము అంత కేర్లెస్ గా ఉంటాము. వీళ్ళేమన్నా సౌకర్యం మీకు ఏమన్నా అనుబంధం ఉందా? ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మే 3వ తేదీన చలో బస్ భవన్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ ఐఎన్టీయూసీ కార్యక్రమంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను నట్టేట ముంచిందని ఆరోపించారు. యూనియన్లను రద్దు చేసి ఆర్టీసీ సమస్యలను పెంచిందన్నారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు పీఆర్ఎస్సీలను ఇప్పటి వరకు ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులపై పనిభారం పెరిగే సెలవులను ఇవ్వకుండా పని చెప్పివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो मंडी వైఖరి యజమాన్య మండి వైఖరి యజమాన్య మండి వైఖరి పై వేధింపులను అధికారులు సూపర్వైజర్లు కార్మికులపై వేధింపులను అధికారులు సూపర్వైజర్లు కార్మికులపై వేధింపులను అధికారులు సూపర్వైజర్లు కార్మికులపై కక్ష సాధింపులను సీనియర్ జిందాబాద్ సాఫ్ట్వేర్ వర్కర్ సీనియర్ జిందాబాద్ हमारा मांगे ప్రయత్నం చేస్తాం అని తెలియజేస్తూ కార్మికులు చలో బస్ భవన్ సమ్మె పరిస్థితి రావద్దంటే చలో బస్ భవన్ కార్యక్రమాన్ని 3 తారీఖు నాడు ఉంటే సెకండ్ షిఫ్ట్ డ్యూటీలో ఉండాలి. యూనియన్కి అతీతంగా రోజు వాట్సాప్లో జేఏసీ కలవండి కాదు, ఫస్ట్ కార్మికులు మీరు చలో బస్ భవన్ కలిసి రండి. యూనియన్కి అతీతంగా 3 తారీఖు నాడు ఆఫ్లో స్పెషల్ ఆఫ్లో నైట్ అవుట్ ఇన్కమ్ సిటీలో ఫస్ట్ షిఫ్ట్ చేసిన వారు ఆ రోజు ఉంటే బస్సు మీద స్టీరింగ్ మీద ఉండాలి, లేకుంటే బస్ భవన్ కట్ రావాలి. అప్పుడు ప్రభుత్వం దిగొస్తుంది, మన సమస్య పరిష్కరిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ చలో బస్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీగా పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ బంగ్లాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ నివాసంలో ఉన్న ఏసీ కాంప్రెస్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇంట్లో ఉన్న అదనపు కలెక్టర్ కుటుంబ సభ్యులు అప్రమత్తంతో వెంటనే బయటికి పరుగులు తీసి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
మేడం కరెంట్ బంద్ చేయండి కరెంట్ బంద్ చేయండి కరెంట్ బంద్ చేయండి అన్ని పేజెస్ తీసేసాం ఆల్రెడీ ఫాలో అవుతున్నా నో ప్రాబ్లం తీసేయండి అది కూడా వగలగొట్టేసేయండి అదే రూమ్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. నేడు రాజ్భవన్లో తెలంగాణ లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం. జస్టిస్ రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఏడవ రోజు కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ ఖగార్. మావోయిస్టులతో చర్చల కోసం జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సమీక్ష. 2025-26 యాక్షన్ ప్లాన్లపై అధికారులతో చర్చించిన మంత్రి సీతక్క. విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం. జీవీఎంసీ కార్యాలయంలో ముందు కూటమి శ్రేణుల కోలాహలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.